హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. మేము కాణిపాకం, తిరుపతి, అరుణాచలం ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇది డే 1 వీడియో. డే 1లో ఏమేమి చేసాము, ఏమేమి కవర్ చేసాము అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాము. ఇన్ డీటెయిల్డ్ వీడియో నేను షార్ట్స్లా కూడా అప్లోడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ఏమన్నా మాకు తెలియని ఉంటే కూడా కామెంట్ చేయండి. అండ్ డే 1 ఫస్ట్ మార్నింగ్ 3:30కి హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాము. అశ్వుకి మంచిగా దుప్పట్లు అవన్నీ తీసుకొని ట్యాంక్ ఫుల్గా కొట్టించేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ కాణిపాకం అనుకున్నాం అనమాట. సో కాణిపాకం వెళ్ళే దారిలో కడప దగ్గరలో మనకి కరెక్ట్ హైవేకి పక్కన ఈ వైభవ్ అనే రెస్టారెంట్ ఉంది. ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాం బ్రేక్ఫాస్ట్కి, ఇంక ఆప్షన్ లేదు. సో వెళ్ళాక తెలిసింది ఏంటంటే చాలా బాగుంది, వాళ్ళ సర్వింగ్ కూడా చాలా బాగుంది. ఇది బాగుంటుంది సార్, ఇది తినండి అని చెప్పి మరి మంచిగా వడ్డించారు. సో చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడ అయిపోగానే నెక్స్ట్ డైరెక్ట్ కాణిపాకంకి కొట్టాము. సో కాణిపాకంకి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి సో ఫోన్స్ కార్లో పెట్టేసి మంచిగా దర్శనం చేసుకొని, దర్శనం టికెట్స్ మనకి 100, 150, 500 ఇలా ఉంటే మీరు రష్ని బట్టి ఏది ప్రిఫర్ చేస్తే అది ప్రిఫర్ చేయండి. సో మేము హాఫ్ అన్ అవరే పట్టింది, 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఆ తర్వాత పక్కనే ఇంకో దేవుడు దర్శనం తీసుకొని మంచిగా గోలీ సోడా, నిమ్మకాయ రసం, మసాలాది తాగేసి హాయిగా ప్రశాంతంగా, ఎండలు దంచుతున్నాయి. అప్పుడే మనకి జస్ట్ ఫెబ్లోనే ఇలా ఉంటే ఇంకా ఫ్యూచర్ ఏంటా అని భయం వేస్తుంది. సో అలా చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము కాణిపాకం నుంచి. ఇప్పుడు కాణిపాకం నుంచి అరుణాచలం అనుకున్నాము. సో కాణిపాకం టు అరుణాచలం మధ్యలో మన పొట్టలోకి ఏదో ఒకటి వేయాలో. సో వేలూరులో అలంకార్ అనే రెస్టారెంట్ ఉంది. ఇది ఎప్పుడైనా తప్పక కంపల్సరీ ట్రై చేయండి. వర్త్. సో అలకాట కూడా చాలా టేస్టీగా ఉంది. మేము లాస్ట్ టైం మా తమ్ముడు కంచి పెళ్ళి కోసం షాపింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ట్రై చేసాము. ఇప్పుడు మీల్స్ ట్రై చేసాము. మీల్స్ వచ్చేసరికి చప్పగా ఉన్నాయి, బట్ టేస్ట్ మాత్రం యమ్మీ. సో కారంగా తినే వాళ్ళు మాత్రం ఇష్టపడరు. ఆ కిందే బేకరీ కూడా ఉంటుంది, అక్కడ కేక్స్ కూడా బాగుంటాయి. సో అక్కడ నుంచి ఇంకా అయిపోగానే అరుణాచలం స్టార్ట్ అయ్యి ANBలో ఈ రూమ్ బుక్ చేసుకున్నాము. ఇది కూడా చాలా కంఫర్ట్ ఉంది, 2 BHK రూము. సో ఫ్రెష్ అయిపోయి ఇంకా గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాము. ఇంకా గిరి ప్రదక్షిణ చేసే ముందు అక్కడ ఉడిపి హోటల్లో బ్రేక్ఫాస్ట్ తిన్నాము. అంత టేస్టీగా లేదు, సో నాట్ ప్రిఫర్ చేయకండి, ఇంకెక్కడన్నా ట్రై చేయండి. నెక్స్ట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఓం నమ శివాయ ఆయనే నడిపించాడు. 14 కిలోమీటర్లు. నా బిడ్డ అయితే ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ నడిచింది. అది మా ఎవరు సపోర్ట్ లేకుండా గ్రేట్ అనిపించింది. సో ఇవి ఓవరాల్ డే 1 ముచ్చట్లు నచ్చాయని అనుకుంటున్నాను. మిగతా వీడియోస్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ.